ఈరోజు నంద్యాల పట్టణం నందు, నంద్యాల జిల్లా నందు, టౌన్లో వైఎస్ఆర్ నగర్ నందు నివసిస్తున్న బేడ బుడగ జంగాలు దాదాపు 60 నుంచి 80 మంది దాకా అస్వస్థతతో, అంటే ఫుడ్ పాయిజన్ వలన, వాటర్ పాయిజన్ వల్లనే ఈ యొక్క అనారోగ్యానికి పాలయ్యి దాదాపు ఒక 80 మంది దాకా హాస్పిటల్కు గురి కావడం జరిగింది. ఇది ఎమ్మడే మీడియా ద్వారా, ఈ పత్రికల ద్వారా రావడం వల్ల స్పందించిన మేము ఆంధ్రప్రదేశ్ బేడబుడు సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఇక్కడ వచ్చి రాష్ట్ర అధ్యక్షునిగా అన్ని జిల్లాలు, ఇక్కడ ఉన్న హాస్పిటల్ నందు వివిధ హాస్పిటల్లో మా వాళ్ళు చేరారు. నంద్యాల మధు చిన్నపిల్లల హాస్పిటల్లో 12 మంది ఉన్నారు. అదేవిధంగా శిల్ప హాస్పిటల్లో 6 మంది ఉన్నారు. శిశేంద్రి హాస్పిటల్లో 8 మంది ఉన్నారు. కేవీఆర్ హాస్పిటల్ నందు 8 మంది ఉన్నారు. గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ నందు 8 మంది ఉన్నారు. వైఎస్ఆర్ గవర్నమెంట్ హాస్పిటల్ నందు 10 మంది ఉన్నారు. ఇంకా కొందరు డిశ్చార్జ్, వివిధ హాస్పిటల్లో చేరి కూడా డిశ్చార్జ్ అయిన వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. కొందరు ఇంకా అప్పుడప్పుడు విరేచనాలు ఎత్తనేవి, వాంతులు ఎత్తనేవి, బేదులకు ఎత్తనేవి వస్తుంటే వాళ్ళు కూడా ఆర్ఎంపీ డాక్టర్ ద్వారా గ్లూకోజులు ఎక్కిస్తున్నారని కూడా మేము ఇంటి దగ్గరకు వస్తే కొందరు తెలపడం జరిగింది. ఏది ఏమైనా తన ఆకలి కొరకు తన చేసుకున్న బుడగజంగ కులం అనేది నిరుపేద కులము, సంచార కులము. ఇది అందరికీ తెలిసిన సత్యము. ఇట్లా ప్రభుత్వానికి ఎత్తనేమి, ఇది పాలకులకు ఎత్తనేమి, అధికారులకు ఎత్తనేమి అందరికీ తెలిసిన వాస్తవం. బుడగజంగాల కమ్యూనిటీకి అన్ని విధాలుగా ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకపోవడం వల్లనే వారి యొక్క జీవన విధానమైనటువంటి భిక్షాటన ఎత్తనేమి, చిన్న చిన్న వ్యాపారాలు, అంటే బిందెల వ్యాపారాలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు ఎత్తనేమి, పాత బట్టల వ్యాపారాలు ఎత్తనేమి చేసుకొని జీవిస్తున్నారు అనేది ఈ సమాజానికి అలా తెలిసిన సత్యం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను. వాళ్ళు పోతున్నటువంటి దినవారీ కూలీ వారంగా వాళ్ళు పాత బట్టలు ఎత్తనేమి, ప్లాస్టిక్ వ్యాపారాలు అమ్ముకోవడం వలన వాళ్ళు పెట్టుబడి పెట్టి పోంగా 100-200 కన్నా ఒక రోజు మిలగడం లేదు. ఆ మిలిగిన డబ్బులని వారి యొక్క ఆహారం ఇష్యూ, నాణ్యమైన ఆహారాన్ని కొనుక్కోవడానికి వాళ్ళకి స్తోమత లేక వారి యొక్క కుటుంబాన్ని, ఆ పిల్లల్ని పోషించుకోవాలని చెప్పి వారి భవిష్యత్తులో ఏమైనా అనారోగ్యాలకు దానికి పడితే అంతో ఇంతో డబ్బు కూడబెట్టుకోవాలనే ఉద్దేశంతోనే వారి యొక్క పిల్లల యొక్క భవిష్యత్తు గురించి, చదువుల విషయంలోనేమి, వారి యొక్క అభివృద్ధి విషయంలోనేమి మొత్తము పొదుపు చేస్తూ ఉన్నారు. ఇది అందరికీ తెలిసిన సత్యము. ఆ కోణంలో ఎవరో దాతలు ఇదా బర్త్డే సందర్భాలు అయితేనేమి, లేదా పెళ్లిళ్ళ సందర్భాలు అయితేనేమి మిలిగిన అన్నాని మా యొక్క వైఎస్ఆర్ కాలనీ, బుడగజంగం కాలనీకి వచ్చి మీరు నిరుపేదలు పట్టండి అని చెప్తే రోజుగా ఎవరో ఒకరు దాతలు ఇస్తుంటే ఆ ఆహారాన్ని స్వీకరిస్తూ ఉండడం దినవారీ విధానం అయింది వాళ్ళకు. ఆ కోణంలోనే మొన్న సోమవారం రోజు 23వ తారీఖు కూడా ఒక దాత అన్నం తీసుకుని వస్తే అన్నం చిత్రాన్నం ఎత్తనేమి, వైట్ రైస్ ఎత్తనేమి, కలర్ రైస్ ఎత్తనేమి, ఈ విధంగా వస్తే ఆ ఆహారాన్ని భుజించడం జరిగింది. భుజించిన తర్వాత ఆ వాటర్, ఆ ప్రాబ్లం అయితేనేమి, ఈ ఫుడ్ యొక్క కలుషితం అయితేనేమి, దానా అనారోగ్యం పాలయ్యి అస్వస్థతకి అయ్యి 80 మంది హాస్పిటల్ పాలైతే ఇప్పటి వరకు కూడా ఒక నంద్యాల జిల్లా ఒక హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు అయితేనేమి, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు అయితేనేమి, అదేవిధంగా ఒక మినిస్టర్ గారు అయితేనేమి, సాక్షాత్తు ఒక మినిస్టర్ గారు ఉన్నారు ఇక్కడ. వాళ్ళు పరామర్శించి వీళ్ళకి అన్ని విధాలుగా న్యాయం చేసి వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో పోయిన వారికి అయితేనేమి, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న వారికి అయితేనేమి మెరుగైన వైద్యం అనిపించి వారికి భరోసా కల్పించి ఇంకోసారి మీరు ఇలాంటి ఆహారం తినకూడదని వారికి అవగాహన కల్పించాల్సిన బాధ్యత కూడా హెల్త్ డిపార్ట్మెంట్ మీద ఉంది. కానీ ఆ వల్ల ఏం చేయకపోవడం వల్ల వారి హాస్పిటల్లో చేరి, ఈ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ మాకు ప్రాణాపాయాలు ఉంది, మా పిల్లలు చిన్న పిల్లలు, అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉన్న పిల్లలు కూడా, ఒక గర్భవతులు కూడా ఈ హాస్పిటల్ పాలు కావడము నేను పోయినప్పుడు చాలా బాధ కలిగించింది, చాలా ఆవేశానికి, దుఃఖానికి కూడా కలిగిస్తుంది. ఈ సమాజంలో ఎక్కడో యాక్సిడెంట్, ఒక రాష్ట్రం నుంచి ఇంకో ప్రాంతానికి ఒక ట్రావెల్స్ ద్వారా పోతున్నందుకు, లేదా మన రైలు ప్రమాదాలు జరిగినా, ఒకవేళ విమానాల ప్రమాదాలు జరిగినా, లేదా రోడ్డు ప్రమాదాలు జరిగినా, ట్రావెల్స్ ప్రమాదాలు జరిగినా ఆకస్మికంగా రాష్ట్ర ప్రభుత్వాలంతా అక్కడ దిగి హెల్త్ డిపార్ట్మెంట్లు ఎత్తనేమి, మినిస్టర్లు ఎత్తనేమి, సీఎంలు ఎత్తనేమి, డిప్యూటీ సీఎంలు ఎత్తనేమి, అందరూ అన్ని ప్రతిపక్ష పార్టీలు ఎత్తనేమి పరామర్శించి వాళ్ళకి ఏదో న్యాయం చేసే విధంగా ఉంటారు కదా. మరి ఒక బుడగజంగం కమ్యూనిటీలో 80 మంది అస్వస్థతకు గురైతే ఒక్క నాదులు, ఒక రాజకీయ పార్టీ నాయకులు కూడా వచ్చి పరామర్శించే విధానం లేదంటే బుడగజంగాలకు జీవితాలకు వీళ్ళకు పట్టదా? అంటే బుడగజంగాలు పుట్టి సత్యనేమి బతుకుతనేమి అనే నిర్లక్ష్య విధానంలో ఈ పాలక వ్యవస్థలు, ఈ పాలకులు, ఈ ప్రతిపక్షాలు ఉన్నాయని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందని చెప్పి ఆ రాష్ట్ర అధ్యక్షునిగా నేను చింతిస్తున్నాను, బాధపడుతున్నాను. కాబట్టి ఈ విధంగా మా ఓట్లేమో కావాలి వీళ్ళకు, కానీ ఏ పార్టీలేమో విమర్శించాయి. వాళ్ళు బుడగజంగాలకు న్యాయం జరిగినప్పుడు మీ మనుషులం కాదా? మా వాళ్ళని పరామర్శించాల్సిన బాధ్యత లేదా ఈ పాలకులకు, ఈ ప్రభుత్వాలకు, ఈ పార్టీలకు? ఏ పార్టీ కూడా పరామర్శించకపోవడం చాలా సిగ్గుచేటైన విషయం అని చెప్తున్నాను. తస్మే జాగ్రత్త.
ఓ బురద జంగాల ప్రజలారా గమనించుకోండి. మన ఊళ్ళకి ఆరోగ్యాలు బాగాలేకపోతే పరామర్శించే విధానంలో కూడా ఈ పార్టీలు లేవంటే ఆ పార్టీలు రేపు ఎలక్షన్లకు వచ్చినప్పుడు వీళ్ళ గుణపాఠాలు చెప్పాల్సిన బాధ్యత ఉంది. మన ఓటే మాత్రం ఉపయోగిస్తున్నారు కానీ మనకు హానీలు జరిగినప్పుడేమో ఒకరు కూడా పరామర్శిస్తారు. ఎక్కడో దేశ విదేశాల్లో జరిగే వాళ్ళకేమో సానుభూతులు చేసి వాళ్ళకి అన్ని విధాలుగా సదుపాయాలు కల్పిస్తున్న ఈ ప్రభుత్వాలు ఈ పాలకులు మనకు న్యాయం చేసే విధానం లేదని చెప్పి ఆ రాష్ట్ర నాయకునిగా జాతి నేతగా నేను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. తక్షణమే ప్రభుత్వము ఇది బుడగ జంగాలకు దారుణంగా ఈ విధంగా జరగడానికి కారణం ఏందో పునర్పరిశీలించాలని చెప్పి నేను ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ సీఎం నారా లోకేష్ గారి గురించి తెలియజేసుకుంటున్నాను. దయచేసి మీరిచ్చిన మాటల మేరకు బుడగ జంగాలకు సక్రమైన రిజర్వేషన్ అందకపోవడం వల్లే వీళ్ళు విద్యా ఉద్యోగ ఆత్మగౌరవంగా జీవించలేక వాళ్ళకి ఉద్యోగాలు పొందలేక వాళ్ళకి రిజర్వేషన్ లేకపోవడం వల్లే వారు ఈ విధంగా ఏదో పూట గడిస్తే చాలని మా పూర్వ వృత్తివి అన్నటువంటి భిక్షాటన వల్ల ఏదో ఎవరిచ్చినా చాలే అని చెప్పి పాసిపోయిన అన్నాలు వాళ్ళు మిలిగిన అన్నాలు తిని వల్లనే ఇలా అసోసియేషన్ గురవుతున్నారు. ఈ రోజు మీకు కనబడింది ఈ ప్రాంతంలో నంద్యాలలో ఇట్లా కనబడని విషయాలు ఎన్నో ఉన్నాయి. ఎంతోమంది అనారోగ్యాలు గురవుతున్నారని చెప్పి ప్రభుత్వానికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి దీనికి తగిన న్యాయం జరగాలంటే తక్షణమే స్వాస్థ్యమైన పరిష్కారమైనది మాకు కూడా ఈ రిజర్వేషన్ హక్కులు కల్పించి న్యాయబద్ధంగా హక్కులు కల్పించి మాకు కూడా న్యాయం చేసినప్పుడే మా వాళ్ళు కూడా ఆత్మగౌరవంగా పొంది విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాలు పొంది రాజకీయంగా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రోజే మా కులం డెవలప్ అవుతుందని కూడా ఈ సందర్భంగా చెప్పకుండా కూడా చెప్తున్నాను. ఈ సందర్భం కాదు చెప్పాల్సిన అవసరం కానీ ప్రభుత్వానికి ఒకసారి నేను ఇది అప్పీల్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ కోణం లేకపోవడం వల్లే సక్రమంగా మాకు రిజర్వేషన్ అందకపోవడం వల్లే మా ఊరు ప్రాంత వృద్ధికి పోయి ఈ విధంగా అసోసియేషన్ ఎంతోమంది ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కూడా తెలియజేసుకుంటూ సక్రమైన ఎక్కడ ఉన్నా వారికి అన్ని విధాలుగా వదుపు కల్పించి వారికి ప్రాణాపాయ స్థితిలో వాళ్ళకి అప్పులు చేసి వివిధ ప్రైవేట్ హాస్పిటల్లో కూడా చేశారు. వాళ్ళకి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా వాళ్ళకి అన్ని విధాలుగా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అన్ని ఏర్పాటు చేసి వారికి మెరుగైన వైద్యం అనిపించి అక్కడ ఆ ప్రాంతంలో వాటర్ యొక్క విధానం కూడా కల్తీమయం అవుతుంది అంటున్నారు. ఇప్పుడే డాక్టర్ల గారు కూడా నేను కన్సల్ట్ చేశాను. ప్రైవేట్ డాక్టర్లతో గవర్నమెంట్ డాక్టర్లతో కూడా నేను మాట్లాడాను. వారు కూడా ఏం చెప్తున్నట్టు ఇది వాటర్ ప్రాబ్లం ఫుడ్ ప్రాబ్లం వల్లే వచ్చింది అంటున్నారు. ఎన్నో పేషెంట్లు కూడా ఈ విధంగా వాటర్ కల్తీ వల్ల కూడా వస్తుంది అంటున్నారు. కాబట్టి నంద్యాల పట్టణంలో ఉన్నటువంటి మినిస్టర్ గారు అయితేనేమి ఇక్కడ ఉన్న అధికారులు అయితేనేమి తక్షణమే వాటర్ ఎక్కడెక్కడ కల్తీలు ఉండవో ఎక్కడైతే ఆ యొక్క వాటర్ని అన్ని విధాలుగా పరిశీలించి తగువైన సురక్షితమైన వాటర్ని సప్లై చేసే విధంగా ఆరోగ్యాలు కాపాడే విధంగా ఈ ప్రభుత్వం ఈ పాలకులు ఉండాలని చెప్పి తెలియజేసుకుంటాను. తక్షణమే పార్టీలు అనేవాళ్ళు మీరు పార్టీలు పెట్టుకోవడం కాదు, ఇలాంటి ఆపదలు ఉన్నప్పుడు బుడగ జంగాలు కూడా మనుషులుగా గుర్తించి వారి ప్రాణాలను కూడా రక్షించే విధంగా మీ యొక్క పార్టీలు కూడా పరివర్తించాల్సిన బాధ్యత ఉందని కూడా మరొక్కసారి నేను ఈ పార్టీలకు హెచ్చరించేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. జై హింద్, జై బుడగ జంగం.